బాబు, భోంచేస్తావా? అమ్మ భోంచేసిందా? నేనట్నుంచి ఏమీ తినలేదు. బీపీ బాగా పడిపోయింది. అమ్మా, బుజ్జి నీకు కొడుకైతే మాకు తమ్ముడమ్మా. మాకు బాధ ఉండదా? అర్జున్ వాడిని తీసుకొస్తానని చెప్తున్నాడు కదా, రామా వచ్చి భోంచేయి. అమ్మా రామ్మా, బుజ్జికేం కాదని చెప్పాను కదా, రామ్మా. అమ్మా, తమ్ముడే తప్పు చేసినా వాణ్ణి అరెస్ట్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్గా నువ్వు గెలిచావు. కానీ ఒక తల్లిగా నేను ఓడిపోయాను. మీ నాన్నగారు చనిపోయాక మీ నలుగురిని నేను ఒకేలా పెంచాను. ఒక బిడ్డ పోలీసుగాను ఒక బిడ్డ క్రిమినల్ గాను పెరిగాడంటే నా పెంపకం సరిగ్గా లేదని అర్థం. బుజ్జిని కలిసి నేనేం తప్పు చేశానని అడగాలి, నువ్వెందుకు ఇంత పని చేశావని అడగాలి. అంతవరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. ఇది నాకు నేను వేసుకునే శిక్ష. అమ్మా. రే, నువ్వేరా మా ధైర్యం. అమ్మని నేను చూసుకుంటాను. తండ్రి లేని బిడ్డ తల్లి సరిగ్గా పెంచలేదన్నా చెడ్డ పేరు అమ్మకి రాకూడదు. ఓ కుటుంబానికి తల్లి ఓడిపోయిందన్న పేరొస్తే ఆ కుటుంబం మొత్తం ఊడిపోయినట్టే. వెళ్ళి నీ పని చూసుకో. బుజ్జిని అమ్మ ముందు నిలబెట్టు. అమ్మని ఓడిపోనివ్వకు. మనల్ని కాపాడడానికి వచ్చిన బైకర్స్ లో 13 మంది చనిపోయారు. 5 సీరియస్ గా ఉన్నారు. మిగతా బైకర్స్ భయంలో ఉన్నారు. ఇక మీద మనం పిలిస్తే వస్తారో రారో కూడా తెలియదు. ఆ గేమ్ ఈజ్ ఓవర్. అలర్ట్ గా ఉండండి. గేమ్ అయిపోలేదు, నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళబోతుంది. ఆ లెవెల్ బుజ్జితోనే ఆడబోతున్నా. సరా, బుజ్జికి ఒక్క నిమిషం కూడా వాళ్ళమ్మ గుర్తుకు రాకూడదు. అది నీ బాధ్యత. ఒక్క నిమిషం. చీఫ్ లైన్లో ఉన్నాడు. శివ, ఇంకో వారంలో 1 టన్ డ్రగ్ మన చేతికి వస్తుంది. నేపాలీస్ ని కలిసి ఇండియా మొత్తం ఆ డ్రగ్స్ అమ్మడానికి ఏజెన్సీ పట్టమని డబ్బు ఇవ్వు. శివ పంపించారు. ఇదే మొత్తం ఉన్న అన్ని డ్రగ్ డీలర్స్ నుంచి అడ్వాన్స్ తీసుకోమని చెప్పారు. ఓకే. నీ తమ్ముడితోనే నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేయించి నా 1 టన్ను సరుకు బయటికి తీసి నీ కళ్ళ ముందే దందా చేసి చూపిస్తా. సార్, మీరు కమిషనర్తో మాట్లాడితే వాడిని వెతకడానికి ఒక స్పెషల్ టీం ఫామ్ చేయొచ్చు సార్. మనం వెతుక్కుంటూ వెళితే వాడు చోట్లు మారుస్తూ ఉంటాడు. వాడే మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చెయ్యాలి. అన్ని న్యూస్ ఛానల్స్ కి ఆ 1 టన్ డ్రగ్ ని తగలబెడుతున్నట్టు న్యూస్ ఇవ్వండి. ఎందుకు సార్? 3000 కోట్లు చేసి ఏ క్రిమినల్ వదులుకోవడానికి మనసు వస్తుంది. తగలెడుతున్నామని తెలిస్తే వాడే బయటకు వస్తాడు. ట్రెషరీలో ఉంచబడిన 1 టన్ మాదక ద్రవ్యాలను భద్రతా కారణాల కోసం తగలబెట్టాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఎలాగైనా సరే ఆ 1 టన్ సరుకు తగలబట్టకుండా ఆపు. నాకు ఆ సరుకు కావాలి. అది ట్రెషరీలో ఉంది, బయటకు తీలేం. తీస్తా. ఇంకో వారం రోజుల్లో సిటీకి వచ్చి దాన్ని బయటికి తీస్తా. అందుకు నాకు నీ హెల్ప్ కావాలి. నీ షేర్ 300 కోట్లు అని చెప్పాను, ఇప్పుడు డబుల్. సరే. ఎవరిని అడిగి డ్రగ్స్ తగలబెట్టేస్తామని న్యూస్ ఇచ్చావు? కేసు అయ్యేంత వరకు డ్రగ్స్ మీద చెయ్యే పెట్టకూడదు. సార్, దాన్ని తగలబెట్టడమే బెటర్. ఇదిగో, ఇప్పుడు నువ్వు ఒట్టి ఇన్స్పెక్టర్వే, బయటికి పో. నువ్వేం చేయాలో కొత్త ఏసీతో చెప్పాను, బయలుదేరు. ఎస్ సార్. డ్రగ్ తగలబెట్టబోతున్నామని అబద్ధపు న్యూస్ ఇచ్చినందుకు ఎందుకు సూర్య రాజారాం టెన్షన్ అవుతున్నా? తెలియదు సార్. డౌట్ గా ఉంది. వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఎస్ సార్.
మ్యామ్, ఎస్ లత. బైక్ నాయుడు తోట సిగ్నల్ ని 2 times క్రాస్ అయింది. థ్యాంక్ యూ. అహ్మద్, నాయుడు తోట ఏరియాలో ఈ బైక్ ని ట్రేస్ చేయగలవేమో చూసి చెప్పు. అర్జున్ ఒంటరిగా ఏదో చేస్తున్నాడు సార్. సోఫియా అని పిలు. దాని ముందు వాడి పరుగు తీస్తేనే వాడు తగ్గుతాడు. సార్, ఆ బైక్ని కనిపెట్టాను. ఆ మ్యాన్షన్ లో ఏఎల్ఎక్స్ బైక్ ని దొంగిలించిన వాడే దాని ఓనర్ సార్. వాడు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో దాక్కున్నాడు సార్. నేను నిన్ను వాచ్ చేస్తూనే ఉన్నాను. నాకు తెలియకుండా నువ్వు ఈ కేసులో ఏదో చేస్తున్నావు. అయ్యో, నేను మీకు తెలియకుండా. ఈసారి ఉద్యోగం పీకేస్తాను. సార్ ప్లీజ్ వద్దు సార్. సార్ సార్ వద్దు సార్. ఏంటయ్యా సౌండ్? ఒక డాగ్ నన్ను టార్చర్ పెడుతున్నాడు సార్. వాడినొక్కడి పీకేను, సైలెంట్ అయ్యాడు. మీరు చెప్పండి సార్. ఇప్పుడేంటయ్యా సౌండ్? ఇది ఇంకో డాగ్ సార్. ఇకపై నన్ను టార్చర్ పెట్టే అన్ని డాగ్స్ కి సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్కించారా? వాడి మీదకి ఎక్కించారా? పోనీ 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 పోనీ. గ్యాంగ్ లీడర్ ఎక్కడున్నాడు? సార్, మీ మీదొట్టు నాకు తెలీదు. నో నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళు ఏం చేయమని చెప్తే అది చేస్తాను సార్. నా తమ్ముడికి సేటన్ స్లేవ్స్ కి పరిచయం ఎలా ఏర్పడింది? ఎంతో కాలంగా ఎవరికి ఉద్యోగం లేదో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి బ్రెయిన్ వాష్ చేసి గ్యాంగ్లో చేర్చుకుంటారు సార్. మీ తమ్ముడికి అలాగే ఫేక్ ఇంటర్వ్యూ జరిపి వాడిని ఫెయిల్ చేయమని చెప్పారు సార్. మా సీనియర్ ఏజెంట్ అమిత్ అదే ఇంటర్వ్యూకి వచ్చినట్టు నటించి మీ తమ్ముడికి దగ్గరయ్యారు. కూల్ బ్రో, నెక్స్ట్ ఇంటర్వ్యూలో చూసుకుందాం, వదిలే. ఉద్యోగం లేకపోతే ఇంట్లో గౌరవించట్లేదు, చుట్టాలు గౌరవించట్లేదు. విసుగు పుడుతుంది బ్రో. ఆ తరువాత అమిత్ మీ తమ్ముడికి గ్యాంగ్ లీడర్ని ఇంట్రడ్యూస్ చేశారు. జాయిన్ కొడతావా బ్రో? జస్ట్ రైట్ బ్రో, ఇట్స్ ఎ టికెట్ టు ప్యారడైజ్. బ్రో, ఒక హ్యాపీ న్యూస్. మీ అన్న అసిస్టెంట్ కమిషనర్ అంట కదా? అవును. ఆయన రికమెండేషన్ లెటర్ ఇస్తే మా ఫ్రెండ్ కంపెనీలో ₹1,00,000 జీతానికి ఉద్యోగం రెడీ. ఓ లెటరే కదా, ఇవ్వరా? వద్దమ్మా. బుజ్జి, ఏపీలో ఉన్న పిచ్చగాళ్లలో 410 మంది ఇంజనీరింగ్ చదివారంట. మీ అన్నయ్య గనక లేకపోతే నువ్వు 411వ వాడి అయ్యుంటావు.
సంతోషంగా ఉంది బ్రో. ఇలాగే రియల్ వరల్డ్ కూడా సంతోషంగా ఉండాలంటే గొప్పగా సంపాదించాలి బ్రో. అప్పుడే మనల్ని గౌరవిస్తారు. మనల్ని మనమే చూసుకోవాలి. అవును బ్రో, మనల్ని మనమే చూసుకోవాలి. కుటుంబం రాదు, చుట్టాలు రారు, మనల్ని మనమే చూసుకోవాలి. అయినా మీకు ఎక్కడి నుంచి బ్రో ఇంత డబ్బు వస్తుంది? బైక్, డ్రింక్స్ అని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? పార్ట్ టైం బిజినెస్ బ్రో. నాతో కలిసి పనిచేస్తావా? ఏం పని? యాప్లో ఆర్డర్ వస్తుంది, జస్ట్ బైక్లో వెళ్ళి దీని డెలివరీ ఇవ్వాలి, అంతే. డ్రగ్స్ అమ్మడం తప్పు కదా బ్రో? ఈ లోకంలో తప్పు కరెక్ట్ అని ఏదీ లేదు బ్రో. మనం చేసే పనిని మనం సమర్థించుకోగలిగితే అది కరెక్ట్, లేకపోతే అది తప్పు, అంతే తేడా. దొరికిపోతే జైల్లో పెడతారు బ్రో. బ్యాంక్ డబ్బు, గవర్నమెంట్ డబ్బు, ఉన్నోళ్ళ డబ్బు కొట్టేస్తేనే పోలీసులు దాన్ని సీరియస్ క్రైమ్ అంటారు బ్రో. లేనోళ్ళ డబ్బు, మిడిల్ క్లాస్ వాళ్ళ డబ్బు దోచుకో, చైన్లు కొట్టేయి, అది చిన్న క్రైమ్ అని పోలీసులు అసలు పట్టించుకోరు. కరెక్ట్గా మనం ప్లాన్ చేస్తే ఎవ్వడూ పట్టుకోలేడు. ఎందుకురా దొంగలించావని అడిగిన మా అమ్మ నాన్నని నేనే చంపేశా బ్రో. పోలీసులు కనిపెట్టారా? మా నాన్న చచ్చేటప్పుడు నా శాపం నిన్ను ఊరికే వదలదురా అన్నాడు. శాపం ఫలిస్తుంది, దేవుడు దండిస్తాడు అంటే ఈ లోకంలో తప్పే జరగదురా అని నేనన్నా. దేవుడు సాతాను చేసిన తెలివైన పనేంటో తెలుసా? తనకి దేవుడు అని పేరు పెట్టుకోవడమే. సాతానే అసలైన దేవుడు. బలం లేని వాళ్ళకి, పిరికి వాళ్ళకే ఈ దేవుడు కావాలి. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ సాటన్ స్లేవ్స్ బ్రో. మీ తమ్ముడిని మీట్ అయిన అతనే గ్యాంగ్ లీడర్ అని మీరు న్యూస్ లో చెప్పిన తర్వాతే సార్ మాకు తెలిసింది. నాలా ఎంతో మంది ఏజెంట్లు ఉన్నారు సార్. ఒక్కో ఏజెంట్ కింద 25 నుంచి 30 మంది కుర్రాళ్ళు ఉన్నారు సార్. ఈ ఏజెంట్లందరం ఓ గ్రాఫిటీ ద్వారానే కనెక్ట్ అవుతాం సార్. ఏఎల్ఎక్స్ లో కొన్న బైక్స్ ఏం చేస్తారు? పెందుర్తి క్వారీలో పడేస్తాం సార్. సైతాన్ బానిసల బైక్ గ్యాంగ్ కి చెందిన ఓ ముఖ్యమైన ఏజెంట్ ఖైదు 600కు పైగా బైక్లను ఏఎల్ఎక్స్ లో కొనుగోలు చేసి హత్యలు, దోపిడీలు వంటి నేర చర్యలకు పాల్పడి క్వారీలో తోసేసినట్టు ఇన్స్పెక్టర్ అర్జున్ కనిపెట్టారు. సైతాన్ బానిసలు యూరోపియన్ మోటార్ క్లబ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కదా? అసలు ఏంటి వీళ్ళ సమస్య? డబ్బు, సక్సెస్ ఉంటేనే ఒకళ్ళని గౌరవిస్తామన్నదే సార్ సమస్య. రాజారాం, ఇన్ని రోజులుగా నువ్వేం చేసావయ్యా? ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను సార్. ఎక్కడ? ఆఫ్రికాలోనా? గుడ్ వర్క్ అర్జున్. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి ఈ కేసుని నువ్వే డీల్ చేయి. అభినందనలు డీసీ సార్.
అర్జున్ ట్రీట్ ట్రీట్ ట్రీట్. అమ్మ భోజనం చేసి 6 రోజులైంది. ఏమి తిననని ఎందుకమ్మా పట్టుపడుతున్నావు? సార్, రాజారాం, ఐజీ సూరి కలిసి వాళ్ళ భార్యల పేర్ల మీద ఇంతవరకు 15 ఇళ్లు కొన్నారు సార్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్. కమిషనర్కి ఇచ్చేయమంటావా? ఇప్పుడొద్దు. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి, లేదంటే తప్పించుకుంటారు. అర్జున్, అమ్మని హాస్పిటల్కి మార్చడం బెటర్. అప్పుడే ఎమర్జెన్సీ అంటే మేనేజ్ చేయగలుగుతాం. ఎక్స్టర్నల్ గా టీపీఎన్ ఇచ్చినా ఆవిడ బీపీ చాలా లోగా ఉంది. ఇలా ఏమీ తినకుండా ఉంటే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆ డ్రిప్స్ లో టీపీఎన్ యాడ్ చేయండి. సారా, అసలు మీరేమనుకుంటున్నారు? ఇండియా మొత్తం డ్రగ్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ ఇప్పించాను. ఇప్పుడు అర్జున్ గేమ్ లో ఎంటర్ అయ్యాడంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మనం చెప్పినట్టు 2 రోజుల్లో సరుకునివ్వకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారు సారా. లీడర్ మొత్తం ప్లాన్